P and Q can do a work in 12 days and 9 days respectively. They both worked together and earned 63,000. The share of P is. ఇక్కడ P అనే పర్సన్ Q అనే పర్సన్ యొక్క నెంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్ డేస్ ఇచ్చారు. డేస్ ఎంత? P అనే పర్సన్ 12 డేస్లో వర్క్ చేసి Q అనే పర్సన్ 9 డేస్లో చేస్తాడు. ఇక్కడ మనకు వర్క్ అనేది డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. అప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది? డేస్కు ఇన్వర్స్ ప్రపోర్షనల్ అవుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డేస్. కాబట్టి ఎఫిషియన్సీ ఏమవుతుంది? 9:12. P ఎఫిషియన్సీ విల్ బి ద 9, Q ఎఫిషియన్సీ విల్ బి ద 12. 3 మల్టిప్లికేషన్ కాబట్టి 3 3 జా 3 4 జా. ఎఫిషియన్సీ అనేది 3:4 అవుతుంది. మనకి ఎప్పుడైనా అమౌంట్ అనేది ఎఫిషియన్సీని బట్టి ఇస్తారు, నెంబర్ ఆఫ్ డేస్ని బట్టి కాదు, ఎఫిషియన్సీని బట్టి ఇస్తారు. కాబట్టి 3 టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 3 + 4 7. 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ మన టోటల్ అమౌంట్ ఎంత? 63,000. అప్పుడు 1 పార్ట్ ఏమవుతుంది? 7 1 జా 7 9,000. మనకు ద షేర్ ఆఫ్ P అన్నాడు కాబట్టి P ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. 3 9 జా 27,000. 27,000 అనేది P యొక్క వాల్యూ అయితే Q యొక్క వాల్యూ ఎంత? 4 × 9 36,000. మన క్వశ్చన్లో ఏమడిగాడు? ఓన్లీ P వాల్యూ అడిగాడు కాబట్టి 27,000.